నీళ్లు కొట్టేయండి. సంతోషం. ఎందుకంటే మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. ఏకదాటిగా ఇన్ని మహానాడులు సంవత్సరానికి ఒకసారి ఇన్ని మహానాడులు చేసుకున్నటువంటి చరిత్ర అది కొద్ది పార్టీలకే ఉంటుంది. దానిలో తెలుగుదేశం పార్టీ ఒకటని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ నేత మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగళం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది నెల్లూరు రూరల్లో. ఆ రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సహాయ సహకారాలతో, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో అద్భుతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగి ఒక చరిత్రగా మిగిలింది. నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు రూరల్ కానీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా జరిగిందో అదేవిధంగా దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఉండింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలనా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. మహానాడుని దిగ్విజయంగా నిర్వహించి నెల్లూరు జిల్లా పార్టీ నాయకత్వం మహానాడుని అన్ని విభాగాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు అకామిడేషన్ చూస్తున్నారు. ఫుడ్ కమిటీ మంత్రులు, అదేవిధంగా పార్కింగ్ కమిటీలు, రవాణా కమిటీలు, లేక సాంస్కృతిక కమిటీలు, అన్ని కమిటీల్లో కూడా జిల్లావారు రాష్ట్ర పార్టీ ఎవరినైతే ఈ కమిటీలు నిర్వహించారో వారితో 13వ తారీఖున ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కమిటీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు తర్వాత ఎవరెవరి కమిటీ వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క అప్పగించినటువంటి బాధ్యతల్లో పనిచేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా శాసనసభ్యులు నెల్లూరు నగరం రూరల్, ఇటు మంత్రి నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం చేసుకుంటామని చెప్పి దానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా వచ్చి ఇందులో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ మీ ఇంటి పండుగగా భావించి, మీ ఇంట్లో ఒక పెళ్లిలాగా భావించి మీరందరూ తరలి రావాలి అని చెప్పి ఈ పసుపు పండుగకి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం నాయకుడిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.